నా పేరు శివకుమార్. నేను తెలంగాణ స్టేట్ ఆర్గనైజ్ సెక్రటరీ ఆసరా అనే ఆర్గనైజేషన్ ద్వారా. ఆసరా ఏంటి? అడ్వకేట్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ అవేర్నెస్. ఈ యొక్క ఎన్జిఓ ఆర్గనైజేషన్ ఇది కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్లో ఉన్న కన్జ్యూమర్ రైట్స్ని అవేర్నెస్ అండ్ లీగల్ అసిస్టెన్స్ ఇచ్చే ఒక ఎన్జిఓ సంస్థ అండి. అంటే ఈరోజు కన్జ్యూమర్ రైట్స్ వాళ్ళ హక్కులను తెలుసుకోవడానికి అసలు కన్జ్యూమర్ లా ఏంటి, కన్జ్యూమర్ రైట్స్లో ఉన్న సెషన్స్ ఏంటి, అసలు మీ రైట్స్ ఏంటి, అంటే బిఫోర్ యూ బై మీ రైట్స్ ఏంటి ఒక ప్రోడక్ట్ మీద, అది ఏదైనా కావచ్చండి. అంటే కన్జ్యూమర్ లాలో రెండే, డెఫిషియన్సీ ఆఫ్ ద ప్రోడక్ట్, డెఫిషియన్సీ ఆఫ్ ద సర్వీసెస్. ఈ రెండింటి మీదనే కన్జ్యూమర్ లా మూవ్ అవుతుంది. సో దీంట్లో డెఫిషియన్సీ సర్వీస్ అంటే ఏదైనా కావచ్చు. ఆ టీవీ కొన్నాక ఆ టీవీలో వారంటీ పీరియడ్ లోపల మీకు సర్వీస్ దొరకకుంటే మీరు ఎక్కడికి ఎవరితో గొడవ పడొద్దండి. కన్జ్యూమర్ లా అనేది ఉంది, ప్రతి డిస్టిక్లో కన్జ్యూమర్ ఫోరం ఉంది, మీకోసమే ఉందండి. అది 95% పీపుల్కి ఎవరికి లేదు. ఈ ఆసరా అనే సంస్థ ఏం చేస్తుందంటే పలు కార్యక్రమాలు, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి, ట్రైనింగ్ సెషన్స్ కండక్ట్ చేసి వాళ్ళకు ఏం చేస్తుందంటే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1996లో కాన్స్టిట్యూషన్లో రాసింది చట్టం. దాని గురించి మేము పూర్తిగా అవగాహన ఇచ్చే ఒక ఆర్గనైజేషన్ ఇది. సో దీంట్లో ఏంటంటే డిస్టిక్లో ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ ఫాలోడ్ బై 15 ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, వీళ్ళంతా కలిసి ఆయా జిల్లాలో వాళ్ళకి తెలిసిన వ్యక్తుల ద్వారా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం. సో దీనికి వరంగల్ డిస్టిక్లో మా ప్రెసిడెంట్ గారు మిస్టర్ సతీష్ కుమార్ గారు, జనరల్ సెక్రటరీ మురళి, తర్వాత జాయింట్ సెక్రటరీ వచ్చి నవీన్, తర్వాత ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఉన్నారు, తెలంగాణ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఉన్నారు, కరిమిల వెంకటేశ్వరు, మూల ఎల్లసాను, ఇంకా వీళ్ళందరూ కూడా మా సభ్యులే. ప్రతి మేడం నర్మదా మేడం. సో మహిళా వింగ్లో కూడా మాకు నూతనంగా ఎన్నుకున్నాం. సో మహిళా వింగ్లో కూడా స్ట్రాంగ్ చేద్దామని, ఎందుకంటే వాళ్ళకు కూడా చాలా విషయాలు తెలియాలి. ఎందుకంటే ఇంట్లోనే పరిమితం కాదు, వీళ్ళు తలుసుకుంటే రాజ్యాలే స్థాపించగలుగుతారు. సో అందు గురించే మేము ఇలా ఎంచుకోదగ్గింది. అండ్ ఇప్పటివరకు మేము 175 కేసులు చేసామండి ఆసరా తరఫు నుంచి. 175 కేసులు 150 కేసులు గెలిచి వినియోగదారులకు ఎంతో మాకు వాళ్ళకు ఉపయోగించే రకంగా తయారైంది. అంటే కన్జ్యూమర్కి ఎన్ని రోజుల న్యాయం జరుగుతుంది? ఇప్పుడు మీరు కన్జ్యూమర్ కోర్టులో వేసిన ఫైల్ పిటిషన్ ఏదైతే ఉందో 3 రకాలు ఉంటుందండి. కన్జ్యూమర్ లాలో ఏంటంటే ఇన్ పర్సన్, అంటే మీరు స్టేట్ ఇన్ పర్సన్ పర్సనల్గా వెళ్ళి కోర్టులో ఫైల్ చేసుకోవచ్చు, లేదా ఒక అడ్వకేట్ ద్వారా రండి, లేదా ఒక ఎన్జిఓ సంస్థతోని రండి. అంటే ఈ 3 రకాల మీరు ఫైల్ని దాఖలు చేయొచ్చు అనమాట. వకల్తనామా రెడీ చేసేయాలి. ఆ ప్రొసీజర్ ఏంటి అనేది మేము ఆసరా నుంచి అవేర్నెస్తో పాటు లీగల్ అసిస్టెన్స్ కూడా ఇస్తున్నాం. అంటే ఇక్కడ ఫ్రీగా మేము కోర్టులో కేసు తీసుకుంటున్నాం. అంటే ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవాలంటే, ఒక ఫ్రిడ్జ్ కొన్నారు 1,50,000 పెట్టి, అది వారంటీ పీరియడ్ 1 year or 2 years ఇస్తారు. ఆ వారంటీ పీరియడ్లో మీకు టెక్నికల్గా ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, సర్వీస్కి వెళ్తాం. సర్వీస్లో లోపాలు జరిగిన, క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్లో ఏమైనా తగ్గినా మనకు కేసు ఫైల్ చేసుకొచ్చి చట్టమే చెప్తుంది. సో ఈ విధంగా మేము ఫైల్ చేసి వాళ్ళకు 6 to 9 monthsలో మీ జడ్జ్మెంట్ అనేది రిలీజ్ అవుతుంది. అంటే లా ఎంత బ్రహ్మాండంగా రాశారంటే 6 to 9 monthsలో మీకు జడ్జ్మెంట్ వస్తుంది. సో ఇది ముఖ్య ఉద్దేశము. ఈరోజు ఈ వాకర్స్ అసోసియేషన్లో సమావేశానికి ముఖ్య కారణం ఏంటంటే 24 December నేషనల్ కన్జ్యూమర్ డే అండి. దీన్ని పురస్కరించుకొని మా వరంగల్ డిస్టిక్లో ఉన్న మెంబర్స్ అందరూ కూడా ఈ పబ్లిక్ గార్డెన్లో వాకర్స్ అసోసియేషన్లో ఈ సదస్సు కండక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ 2,000 పైగా వాకర్స్ అసోసియేషన్లో మెంబర్స్ ఉన్నారు. సో ఇక్కడ మేము ఎంచుకోవడానికి ముఖ్య కారణం ఆ నెంబర్సేనండి. సో ఇక్కడ ఏంటంటే పొద్దున్న నుంచి 8 గంటల నుంచి చాలా విషయాలలో మేము ఇక్కడ బ్యానర్ పెట్టి, అంటే 24 December నేషనల్ కన్జ్యూమర్ డే అనే విషయం కూడా ఎవరికి తెలియదు. సో దాన్ని తెలియజేస్తూ మీకు మేము ఉన్నాము, అంటే ఆసరా ఉంది. ఆసరా ఏంటి? కన్జ్యూమర్ రైట్స్ మీద అవేర్నెస్, లీగల్ అసిస్టెన్స్ ఇచ్చే సంస్థ. దీంట్లో మా బాడీ ఉంది, ఇక్కడ డిస్టిక్లో అందరూ ఉన్నారని తెలియడానికి పాంప్లెట్ కూడా మేము రెడీ చేసి, ఒక పాంప్లెట్ కూడా రెడీ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మా డిస్టిక్ ఉన్న జనరల్ సెక్రటరీ నెంబర్ ఉంటుందండి. ఎప్పుడైనా ఫోన్ చేసి వీళ్ళు అవైలబిలిటీ ఉంటారు. మీకు ఏ సర్వీస్ కావాలన్నా దీంట్లో అందుబాటులో ఉంటారు. కుమార్ అండి, తెలంగాణ స్టేట్ ఆర్గనైజ్ సెక్రటరీ. నేను హన్మకొండ జిల్లా వాస్తవుడిని.